వృశ్చిక రాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి రాకతో సాయంత్రంలో ఒక పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా మర్చిపోకుండా రాయండి. ముందుగా వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే, ఏదైనా కానీ అంటే ఒక పనిని మొదలు పెడితే అసలు ఆ పనిని పూర్తయినంత వరకు వదిలిపెట్టరండి. ఇంకొక వేరే పనికి అసలు పోరనమాట. ఎంతగానో వీరికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. కాబట్టి పట్టుదల వీరికి సొంతంగా ఉంటుంది. కాబట్టి ఆ దృఢ సంకల్పంతో చాలా అంటే చాలా కార్యాచరణ శక్తిని కూడా విపరీతంగా వీరు కలిగి ఉంటారు. అనుకున్నటువంటి పని అనుకున్నట్లుగా సమయానికల్లా పూర్తి చేయాలి అనే తపన వీరికి అధికంగా ఉంటుంది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మూలంగా సుఖ జీవితానికి కాస్త దూరంగా కూడా ఉంటారండి. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు. కానీ వారితో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు. ఈ విషయం గురించి చాలా ఎక్కువగా బాధపడుతూ కూడా ఉంటారు. ఈ పరిస్థితుల కారణంగా వీరి మూలంగా వారితో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నామే, కాసేపైనా సంతోషంగా ఉండలేకపోతున్నామే అని కొన్ని సందర్భాల్లో వీరిని కొంతమంది కుటుంబ వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఏర్పడ్డాయండి. అయితే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యులు మూలంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువ బాధలు పడేటువంటి అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వల్ల, కుటుంబంలో సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కావచ్చు, మానసికంగా మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా చాలా పరిస్థితులు అయితే రేపటి రోజున అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో వారి వలన మీరు మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు, లేదంటే వారు చేసినటువంటి కొన్ని ప్రవర్తన, వారి తీరు, ఇలా ఏదైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా కూడా ఉంటుంది. ఇంకా రేపటి రోజున కొంచెం అత్యద్భుతంగా, అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా కూడా ఉంటుంది. ఈరోజు మొత్తం మీద మీకు పూర్తిగా అనుకూలంగా ఏ రోజు కూడా ఉండదన్నమాట. కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అయితే ఉంటుందండి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు, లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి వారు కావచ్చు, మిమ్మల్ని ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని, ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వారు అనుకున్నటువంటి ఫలితం వారికి దక్కడం లేదన్నమాట. ఈ విషయంలో మీకు ఏదైనా నష్టం వాటిల్లిందని, లేదంటే ఇంకేదైనా మీరు కొంచెం కష్టంగా అనిపించిన సందర్భాలను చూసి వారు నవ్వుకుందామని ఇలా విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళ ఫలితాలన్నీ కూడా విఫలమవుతాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది కాబట్టి కుండ బద్దలయ్యే విధంగా చెప్పేటువంటి మనస్తత్వం, మాట తీరు మీది. అలాగే సమాజంలో ఉన్న చూస్తూ అసలు ఊరుకోలేరు అనమాట. అంటే ఏదైనా బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న చూస్తూ ఊరుకోలేరండి. ఓర్వలేరు కూడా. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేరండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనమాట. అంటే కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేరు అంటారు కదా. వీరేంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధలో ఉంటే మాత్రం చూడలేరనమాట. ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనుకునేటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా, అంటే వీరున్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహాయాన్ని చేయాలని అంటూ ఉంటారు. చాలా జాల పడిపోతూ ఉంటారనమాట. ఎవరైనా కానీ, పేదవాళ్ళు కానీ, యాచకులు కానీ కనిపిస్తే వీరికి చెలించిపోతారండి. వారి పరిస్థితి చూసి ఈ విధంగా వీరి కష్టాల్లో ఉన్న వారిని చూసి ఊరుకోరనమాట. అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున కూడా కొంత సమయం మాత్రం ప్రతికూలంగా కూడా కనిపిస్తుంది. రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారబోతుందని ఎందుకు చెప్తున్నానంటే కనుక, ఎవరైతే ఈ రాశి వ్యక్తుల సంతానానికి సంబంధించి అంటే ఒక మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రేపటి రోజున మీరు తప్పకుండా రేపు సాయంత్రానికి అంటే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీ భాగస్వాములు ఇద్దరు కూడా, ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఒక శుభవార్తనైతే వినాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ శుభవార్త మీకు తప్పకుండా నెరవేరుతుందనమాట. మరుక్షణం మీ ఆనందం అంతా ఇంత కాదండి. రేపు విషయం అంటే రేపు సాయంత్రానికి ఎవరైతే
సంతానం గురించి ఎదురు చూస్తున్నారో ఆ రాశి వారికి తప్పకుండా ఈ రాశి వారికి రేపటి రోజున మీ సంతానం చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఏదైనా కానీ అనుకుంటూ ఉన్నారా శుభవార్త మీరు సక్సెస్ఫుల్గా అందుకుంటారని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలు అయిన ఉంటుంది కదా, పూజలు చేసి వ్రతాలు చేసి మంచి సంతానం మాకు కావాలని ఎదురు చూస్తున్నటువంటి వారికి మీ ఆశలని ఫలించాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏంటో చక్కగా ఆ వార్త విని తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని సంతానం చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా కానీ, అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ వరకు అంతా కూడా నీదే భారం భగవంతుడా అని చెప్పి మనసు నిండా మంచి సంకల్పంతో భగవంతుడి దగ్గర చెప్పుకోండి. భగవంతుడికి చెప్పుకోకపోతే ఇంకా ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా మన కష్టాన్ని నష్టాన్ని ఎవరు కూడా పంచుకోరు. కాబట్టి మనం భగవంతుడికి చెప్పుకోవడం వల్ల ఏంటంటే, అరే నా బిడ్డ నా కోసం చెప్పాడు, నాకు ఇలా చెప్తూ ఉన్నాడు కాబట్టి, నాకంటూ ఒక మంచి పని అప్పగించాడు కాబట్టి ఈ పని నేను తప్పకుండా నిలబెట్టుకోవాలనేటువంటి హృదయం భగవంతుడికి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా కూడా మన కర్మ ఫలితాలను బట్టి మన ఆధీనంలో ఉంటుంది. మనం జాగ్రత్తగా మనం చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ధర్మపరమైనటువంటి పనులు ఇంకా మనం చేసుకుంటూ ఉండిపోతే భగవంతుడి అనుగ్రహం కూడా నీడగా ఎప్పుడు తోడుగా ఉంటుందండి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగ ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా మీ నుండి తొలగిపోవడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కలలు కంటూ ఉన్నారో ఇప్పుడే, అంటే విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచిగా పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగ అవకాశం కోసం ఇప్పుడే కొత్తగా లైఫ్ అనేది ఎవరైతే స్టార్ట్ చేశారో వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవాలి. ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుంది. ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటారు కదా, మీకు ఆదాయం, అంటే మీ యొక్క ఆదాయ ఆర్థిక అంటే గణనీయంగా పురోగతిని సాధించడం మీరు రేపటి రోజున కల్లా చక్కగా చూస్తారండి. జీవితంలో వ్యాపారం ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటుంది. వ్యాపారంగా మీకు ఇది వరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశం కూడా క్షుణ్ణంగా కనిపిస్తుంది. అలాగే చెప్పాం కదా, ఉద్యోగస్తులకు కూడా చక్కటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేరని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారో. అధికారుల నుండి మంచి ప్రశంసలు వస్తాయండి. ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వలన మీ కార్యాలయానికి మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది. ఈ విధంగా 10 మందిలో మీరు మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం రేపటి రోజున ఉంది. ఇక ఈ రాశివారు శివారాధన చేసుకుంటే తప్పనిసరిగా మీకు నిత్యం కూడా శని భగవానుని ఆరాధిస్తూ ఉండండి. శని స్తోత్రం పారాయణం చేస్తూ ఉండండి. అలాగే చక్కటి ఫలితాలు అయితే తప్పకుండా మీరు పొందుతారు. ఆర్థిక పురోగతి కూడా మీరు మీకోసం ఖచ్చితంగా, అంటే లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో మీరు అమ్మను ఆరాధించుకోండి. చక్కటి ఫలితాలు అంతా కూడా మీకు ముందు రోజుల్లో ఎక్కువగా చూడవచ్చు. అలాగే రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలు చేయాలని అనుకుంటూ ఉన్నారో వారికి చాలా చక్కగా మీకైతే అనుకూలంగా కూడా ఉంటుందని, ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలంగా చక్కగా జరుగుతాయన్నమాట. ఇంకా ఎవరైతే దేవాలయ దర్శనం చేయాలని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో, అంటే అరుణాచలం ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళాలని చాలామంది దేవాలయ దర్శనాలు ప్రయాణాలకి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి. ఏమంటే కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని, అంటే మనం హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ప్రయాణాలు మనకు సక్రమంగా సజావుగా సాగుతాయన్నమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ రాశివారు తప్పకుండా శివారాధన చేసుకోండి. శివుడిని ఆరాధించడం వలన, అలాగే శివనామస్మరణ చేసుకోవడం వల్ల, శివనామస్మరణ 108 సార్లు తప్పకుండా చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.